ఈ రోజు మన ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ లో డే 38 మీకు ఈ రోజు మన ఆఫీస్ డెస్క్ నేను ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తా. స్టార్టింగ్ విత్ దిస్ బిబ్. ఇది మీకు తెలిసే ఉంటుంది, మనకు రీసెంట్ గా మ్యారథాన్ ఈవెంట్ లో వచ్చింది. అండ్ అలానే ఇవి కొన్ని స్టిక్కర్స్. అండ్ వీడు మన గ్రూట్ గాడు చాలా పెద్దోడు అయిపోయాడు కదా. అండ్ అలానే ఇది లాస్ట్ టైం ఆఫీస్ లో ఏ ఈవెంట్ జరిగినప్పుడు దిగిన ఫోటో అనమాట. అండ్ నా పీసీ వాల్ పేపర్ నేను ఓన్గా రాసుకున్న లైన్స్ ఇవి బాగున్నాయి అని చెప్పి చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట, ఇలా కావాలని. సో ఇంకా దీన్ని పీసీ వాల్ పేపర్ కింద పెట్టేశా. ఇంకా లంచ్ ఈ రోజు ఆఫీస్లోనే చేసా, పన్నీర్ కర్రీ విత్ వెజ్ థాలీ. ఇంకా ఈవినింగ్ స్నాక్లో ఇన్ని ఐటమ్స్ ఉండగా మనం ఏం తిన్నామో గెస్ చేయండి. ఎస్, బ్రెడ్ ఆమ్లెట్ తిని ఇంకా ప్రీ వర్కౌట్ కూడా ఇదే మనకి ఈరోజు. ఇంకా ఈవినింగ్ ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతుంటే సన్సెట్ టైం అయింది. ఇంకా చాలాసేపు అక్కడే ఉండి సన్సెట్ చూసి పీజీకి అయితే రిటర్న్ అయిపోయాను. పీజీ నుండి వెంటనే జిమ్కి అయితే వచ్చేసాను. ఈరోజు నేను జిమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా లైఫ్లో ఏమేమి చేంజెస్ అయినాయో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి డైట్ వల్ల ఫుడ్ కంట్రోల్ అయింది. అండ్ అలానే ఫుడ్ మీద చాలా నాలెడ్జ్ అయితే వచ్చింది. సెకండ్ వచ్చేసి కాన్ఫిడెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. థర్డ్, నా థాట్ ప్రాసెస్ టోటల్ గా చేంజ్ అయిపోయింది. ఇంకా ఫోర్త్ వచ్చేసి స్కిన్ క్వాలిటీ అయితే కనుక చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఈ మధ్య నేను చాలా యాక్టివ్ గా ఉంటాను అనమాట. అండ్ అలానే సిక్స్త్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్. అండ్ అలానే ఇప్పుడు నా బాడీ నేను అయితే కనుక యాజ్ ఎ టెంపుల్ గా ట్రీట్ చేస్తున్నా. సో ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి మెయిన్ చేంజెస్. ఈ రోజు కూడా అప్పర్ బాడీ ట్రైన్ చేసి పోస్ట్ వర్కౌట్ కింద వే ప్రోటీన్ తీసుకున్నా. ఇంకా డిన్నర్ కి ఎగ్ కర్రీ విత్ చపాతీ తిన్నాను. అసలు ఏంటో తెలియదు, ఈ మధ్య మలయాళం సాంగ్స్ అయితే చాలా ఎడిక్ట్ అయిపోయాను. ఇంకా చాలాసేపు మలయాళం సాంగ్స్ విని పడుకుని పోయా. గుడ్ నైట్.